ఆయన యయావర వంశమునందు శ్రేష్ఠుడు, బ్రహ్మచారి, గొప్ప నియమపాలనం చేసేటటువంటి వ్యక్తి. ఇంకా ఎంత ఘోరమైన బ్రహ్మచర్యం అంటే ఆయన ఊర్ధ్వరైతస్కుడు. ఆయన భార్య అన్న మాటని కూడా స్మరణలోకి రానివ్వలేదు. అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు, అంత గొప్ప తపస్సు చేశాడు. అయితే బ్రహ్మచారిగా శాస్త్రాధ్యయనం చేయడం, బ్రహ్మచారిగా తపస్సు చేయడం చాలా గొప్ప విషయాలు. కానీ ఇవి ఎంతవరకు పనికొస్తాయి? ఒక వయస్సు వరకే. ఒక వయస్సు తర్వాత వివాహం నేను చేసుకోవడమా నేను చేసుకోకపోవడమా అన్న విషయంలో నాకు స్వేచ్ఛ ఉండదు. సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితులలోనూ వివాహం చేసుకోకుండా ఉండరాదు. ఎందుకంటే దాని వలన మీరు రుణపడిపోతారు. పితృరుణము అని ఉంటుంది. తండ్రికి కొడుకు పుట్టగానే రుణపడతాడు. దేనికి రుణపడతాడు? ఆయన నన్నెలా కన్నాడో నేను అలాగే ఇంకొక కొడుకుని కనాలి. కంటే తప్ప ఆ రుణం పోదు. ఒకవేళ తండ్రి శరీరం విడిచిపెట్టేసినా పితృదేవతలు చూస్తూ ఉంటారు, వీడు కన్నాడా కొడుకునని. నాన్నగారండి నేను కూడా కొడుకుని కన్నాను అని కొడుకుని కన్నప్పుడు సచేల స్నానం చేస్తారు. అందుకే ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతో నీటి మీద చప్పుడయ్యేట్టు, నీరు పైకి ఎగిరేటట్టు ఎప్పుడు దెబ్బ కొట్టడం కానీ దూకడం కానీ చెయ్యరు. ఒక్క సచేల స్నానంలో కొడుకు పుట్టినప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి లోపల రాళ్లవి లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని నుంచి నీటిలోకి దూకుతారు. దూకితే శరీరం నీటిలో పడ్డప్పుడు ఒక్కసారి నీరు పైకి లేస్తుంది. ఆ పైకి ధబ్ అన్న శబ్దంతో పైకి లేచిన నీటి కెరటాన్ని చూసి వీడు పితృరుణం నుంచి విముక్తుడయ్యాడు అని పితృదేవతలు సంతోషిస్తారు. అప్పుడు చేస్తారు సచేల స్నానం. ఇంకొకసారి సచేల స్నానం వేరొక అమంగళకరమైన సందర్భం కాబట్టి నేను దాన్ని అసలు ప్రస్తావన చేయను. మంగళ స్నానం, సచేల స్నానం కొడుకు పుట్టినప్పుడు చేస్తారు. కాబట్టి పితృరుణం నుంచి విడుదల పొందాలి. వాడు మహాతపస్వి కావచ్చు, చదువుకున్నవాడు కావచ్చు, గొప్ప తత్వవేత్త కావచ్చు, ఎన్ని తెలిసున్నవాడైనా కావచ్చు. అటు సన్యాసము తీసుకోకుండా ఇటు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన వాడు భ్రష్టుడవడమే కాదు, వాడి పితృదేవతలు కూడా భ్రష్టులైపోతారు. మహాభారతం తీర్పు చెప్తాను. కాబట్టి నేను పెళ్లి చేసుకోనండి, నాకు వేదాంతం అలవాటైందండి, నేను ఇలా ఉంటానండి, నాది చాలా గొప్ప వ్రతం అండి అన్నవాడెవరో అది చాలా దుర్మార్గమైనటువంటి విధానం. అలా ఉండకూడదు, శాస్త్రం అంగీకరించదు దాన్ని. కాబట్టి ఆ జరత్కారు చేసినటువంటి తప్పేమిటంటే తాను బ్రహ్మచర్యమునందుండి శాస్త్రాధ్యయనం చేశాడు, తపస్సు చేశాడు, గురువుల యొక్క శుశ్రూష చేశాడు. దాని వలన ఆయనకి ఋషి రుణం తీరింది. కానీ పెళ్లి చేసుకోలేదు, చేసుకోకుండా ఉండిపోయాడు. ఘోరవ్రతములు సలుపుచు దార పరిగ్రహము సేయ తానొల్లక సంసారపు నర్భవభీతి అపార వ్యామోహపాశ బంధచ్యుతుడై. ఆయన భార్యని స్వీకరిస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుడితే సంసారం వస్తుంది, సంసారం వస్తే మాయ కమ్ముతుంది, మాయ కమ్మితే మళ్ళీ పుట్టాలి. కాబట్టి అసలు నేను దారని స్వీకరించాను, నేను పాణిగ్రహణం చేయను, నాకు భార్య వద్దు, గృహస్థాశ్రమం వద్దు అని ఆయన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. ఉండిపోయి ఒక రోజు ఎందుకో ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఒక ప్రాంతంలో తిరుగుతున్నాడు. ఆ తిరుగుతున్నటువంటి సమయంలో అక్కడ కొంతమంది ఆ నీటి సరస్సు ఒకటి ఉంది, ఆ నీటితో కూడినటువంటి ఒక చిన్న సరస్సు. అక్కడ ఔరుగడ్డితో చేయబడినటువంటి దుబ్బులు కొన్ని ఉన్నాయి. ఆ దుబ్బుల యొక్క వేర్లు ఎలకలు కొరికేసాయి. ఒకే ఒక్క వేరుంది, అసలేది గడ్డి దుబ్బు. ఆ గడ్డి దుబ్బుకున్నది ఒక్క వేరు. ఆ ఒక్క వేరుతో ఉన్నటువంటి గడ్డి దుబ్బుకి గడ్డి పరకలు చాలా ఉంటాయి కదండి. ఆ పరకలన్నీ పట్టుకుని కొంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటున్నారు. తింటుంటే ఈయనన్నాడు వాళ్ళని చూసి, అబ్బో ఇది ఒక గొప్ప తపస్సులా ఉంది, ఒక వేరున్న గడ్డి దుబ్బుకున్న గడ్డి పరకలు పట్టుకుని ఇంతమంది తలకిందులుగా వేలాడుతూ సూర్యకిరణాలు తింటూ ఉన్నారు, గడగడగడగడ వణుకుతున్నారు మీ అందరూ, తలలు కంపిస్తున్నాయి, నాడులు పైకొచ్చి ఉన్నాయి, ఇంత గొప్ప తపస్సు ఎలా చేస్తున్నారు, దీని యొక్క గొప్పతనం ఏమిటో నాకు చెప్తే నేను చేస్తాను అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు, ఆ తలక్రిందులుగా వేలాడుతున్న వాళ్ళు, మా ప్రారంభమయ్యా ఇది తపస్సు కాదు, మా వంశంలో జరత్కారుడు అనబడేటటువంటి వాడు ఒకడు పుట్టాడు, వాడు పెళ్లి చేసుకోనని భీష్మించాడు, వాడు పెళ్లి చేసుకోనని భీష్మించిన కారణం చేత ఇదిగో తిరగేసి కట్టబడ్డాం, వేలాడుతున్నాం.
ఆ వేర్లు ఆ పిల్లవాడు పెళ్లి చేసుకోకుండా ఉన్న కొద్దీ యమధర్మరాజు గారు ఎలక రూపంలో కొరికేస్తున్నాడు ఆ వేర్లు. కాబట్టి ఇప్పుడు మా పుణ్యం, మేము చేసిన తపస్సు మమ్మల్ని రక్షించకుండా పోతాం. మేము చాలా ధార్మికంగా జీవించాం, మేము చాలా గొప్ప తపస్సు చేశాం, కానీ ఉపయోగం ఏముంది? అదిగో మా వంశంలో పుట్టినవాడు పెళ్లి చేసుకోవడం మానేశాడు, దానివల్ల ఇంకొక వేరు ఉండిపోయింది. అంటే ఇంకా వాడు పెళ్లి చేసుకుంటానని అంగీకరించి పెళ్లి చేసుకుని ఒక కొడుకుని కనడానికి ఉన్నటువంటి సమయము చాలా కొద్దిగా మిగిలి ఉంది. వాడు గాని ఈ కాస్త సమయంలో కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతే ఆ ఒక్క వేరు యమధర్మరాజు గారు కొరికేస్తాడు. కొరికేస్తే ఇది తపస్సు కాదుగా, కొరకగానే అంతే వేగంతో మేము అధోలోకములకు వెళ్ళిపోతాం. ఇక మాకు ఊర్ధ్వలోక వాసం ఉండదు. మేము చెయ్యని పాపానికి, మేము చెయ్యని నేరానికి ఒక ధూర్తుడైనటువంటి కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయి మేము లోకాలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకు తిరుగుతూ తపస్సు చేస్తున్నానని చెప్పుకుంటున్న వాడి వల్ల మేము ఇంతటి నేరాన్ని పొందాం. వాడు తపస్సు చెయ్యక్కర్లేదు, శాస్త్రాలు తెలవక్కర్లేదు, ఇంకోటి చెయ్యక్కర్లేదు. వాడు గృహస్థాశ్రమంలో ఉండి వాడి ధర్మం వాడు చేసి ఉంటే మేమందరం తరించి ఉండేవాడు. కాబట్టి నాయన, నువ్వెవరో మాతో ప్రీతి కలిగిన బంధువు మాట్లాడినట్టు మాట్లాడావు. నీకెప్పుడైనా మా వాడు ఆ జరత్కారుడు అన్నవాడు కనపడితే వాడికి చెప్పవయా మా బతుకిలా ఉందని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మీరలు నా దేవతలు ఆరాధ్యులు, నేను నీకు ఆత్మజుడ జరత్కారుడను వాడ, ముందర దార పరిగ్రహము సేయ తగులదు బుద్ధిన్. అయ్యయ్యో, మీరు వెతకమన్న జరత్కారుడు ఎవరో కాదు, నేనే. మీరే నా తాతతండ్రులు. నేను ఎంత అపరాధం చేశాను ఏమిటో, ఇన్నాళ్ళ నుంచి పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గొప్ప అనుకుని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాను. ఇప్పుడు అర్థమైంది, పెళ్లి చేసుకోకుండా ఉండి ఎంత శాస్త్రాధ్యయనం చేసి ఎన్ని చేసినా వాడు ఇంకోళ్ళను ఉద్ధరించడం మాట దేవుడి, వాడి పితృదేవతల్ని వాడిని వాడే ఉద్ధరించుకోవడం. కాబట్టి నేను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మిమ్మిట్లు చూచి నీకు హితం మెట్లకు అట్లకా ముదంబున దారార్థము ప్రవర్తింపగా చిత్తమిపుడే పుట్టె నాకు ధర్మస్థితిమై. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు బాధ కలిగింది. అయ్యో, నేను పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఎంత ప్రమాదం వచ్చింది అన్న విషయం నాకు అర్థమైంది. కాబట్టి నాకు ఇప్పుడు బుద్ధి వచ్చింది, కాబట్టి నేను వివాహం చేసుకుంటాను. చేసుకుని తప్పకుండా సంతానాన్ని కంటాను. నేను సంతానాన్ని కంటే మీరు ఊర్ధ్వలోకాలకి వెడతారు. కాబట్టి ఈ ఒక్క వేరు కొరకబడే లోపలే నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను. అంటే జరత్కారుని యొక్క తండ్రి తాతలు ఒక ధర్మాన్ని చెప్తున్నారు లోకానికి.